ఇప్పుడు బుచ్చన్న మన రాష్ట్రంలో కూడా కృష్ణా గోదావరి ఈ రెండు నదులు తెలంగాణ ఆంధ్ర వచ్చే ప్రవాహాలను మనం లెక్క పెడితే మనకు బచావ్ ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన గోదావరిలో 1480 టీఎంసీలు, కృష్ణాలో 811. ఇప్పుడు బ్రజేష్ కుమార్ 1000 టీఎంసీలు మనకు కేటాయించింది. 1005 టీఎంసీలు. సరే, ఈ నీళ్లతోని ఆంధ్రలో తెలంగాణలో ఒక్క ఎకరానికి కూడా కరువు లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రలో రెండు రాష్ట్రాలలో ప్రవహించే గోదావరి కృష్ణ ఒక్క ఎకరం కూడా ఎండకుండా రెండు రాష్ట్రాలను మొత్తం భూమికి ఇవ్వచ్చు. మొత్తం భూమికి సాగుకి యోగ్యమైన మొత్తం భూమికి ఇవ్వచ్చు. ఈ ఇలా రాజకీయం వల్ల ఇదంతా స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ మంచిగా అన్నాడు, జగన్ను పిలిచి కూర్చోబెట్టి మన రెండు రాష్ట్రాల్లో ఉన్న నీళ్ళని వాడుకుంటే మనకు అసలు కరువే ఉండదు, బేసిన్లు లేవు, బేజాలు లేవు, ఈ 5 ఏళ్ళు నువ్వు ఉంటావు, 5 ఏళ్ళు నేను ఉంటా, మంచిగా మనము పంచుకొని ఏ నీళ్ళని ఎట్లా తీసుకోవాలి లెక్కలు వేసుకుందాం, మనం చేస్తే ఏదో మనకు ఆపాదిస్తారు, ఇంజనీర్లతో కమిటీ వేయి, ఇక్కడ మా ఇంజనీర్లతో నేను కమిటీ వేస్తా. ఆ రెండవ మీటింగ్లో కమిటీలు వేశారు. అటుపక్క ఇంజనీర్లు ఒక 3 ప్రతిపాదనలు తయారు చేశారు, ఇటుపక్క ఇంజనీర్లు 2 ప్రతిపాదనలు తయారు చేశారు. గోదావరి కృష్ణ ఈ రెండింటిని ఎట్లా అనుసంధానం చేయాలి, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణాలో ఎక్కడ కలపాలి, శ్రీశైలమా నాగార్జునసాగరా, మంచిగా పోతుండే మీటింగ్. 3వ మీటింగ్ ఆంధ్రలో పెట్టుకుందాం అనుకున్నారు. ఈ లోపల చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు. ఇదంతా అయితే ఆయన రేపు భవిష్యత్తులో ఎవరు మళ్ళీ పట్టించుకోరు, దీన్ని అడుపు లేయాలని చెప్పి రాయలసీమ నీటి హక్కులన్నీ తీసుకుపోయి కేసీఆర్ పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నాడు జగన్ అని చెప్పి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఆ పిల్లోడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనేమో వాళ్ళ నాన్న సమకానికుడు. భయపడిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇట్లా ప్రచారం చేస్తే రేపు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం చేశాడు, ఇక కేసీఆర్తో కటిఫ్ చేసుకున్నాడు, యూటర్న్ తీసుకున్నాడు. తీసుకొని ఆ రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని మొదలుపెట్టే వరకు తెలంగాణకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇద్దరి మధ్యలో కటిఫ్ అయిపోయి కోర్టులలో పోయి కేసులు వేసుకునే కాడికి పోయారు. ఇదంతా మళ్ళీ వెనక నుంచి చంద్రబాబు నాయుడు వల్లనే జరిగింది. ఇది ఆయన ఆ ప్రచారం మొదలుపెట్టకపోతే జగన్కు ఈ భయమే ఉండకపోయేది. అదే టైంలో చంద్రబాబు నాయుడు మొదటి టర్మ్ ఉన్నప్పుడు వ్యాప్కోస్ వాళ్ళకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు, నీళ్ళను పోలవరం నుంచి బనకచెర్లకు ఎట్లా తీసుకుపోవాలి. ఆ రిపోర్ట్ పోయి జగన్ ముఖ్యమంత్రి అయినాక వచ్చింది వ్యాప్కోస్ వాళ్ళది. ఇక ఆయనకు అది మంచిగా అనిపించింది. ఇక మళ్ళీ ఎందుకు తెలంగాణతో లొల్లి, ఈ బనకచెర్ల పోలవరం లింక్లా ఎక్కడ కూడా తెలంగాణ భూభాగం రాదు. చంద్రబాబు ఏం ఆరోపణ చేశాడు, కేసీఆర్తో కలిసి తెలంగాణ భూభాగంలోకి వెళ్ళి మన డబ్బుతో నీళ్ళని తీసుకురావాలనుకుంటున్నాడు. వాళ్ళు ఒక్కసారి నాగార్జునసాగర్ వేసినాక ఒకసారి వరంగల్ మీకెళ్ళి నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళని మనకు రాణిస్తారా వాళ్ళు అని చెప్పి. నీళ్ళని రానియని సంస్కృతి ఆంధ్ర పాలకులు, తెలంగాణ వాళ్ళది కాదు. కానీ ఆయన ఏం చేసిండంటే నీళ్ళు తెలంగాణ భూభాగం మీకెళ్ళి వస్తే మనకు రావు, ఖర్చు మనం పెట్టుకోవాలి, నీళ్ళు వాళ్ళకు పోతాయని చెప్పి మొదలుపెట్టాడు. దానివల్ల ఆయన భయపడిపోయి అది రిజాల్వ్ కాకుండా అయిపోయింది. మళ్ళీ రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే కాళేశ్వరం కట్టుబడ్డాడు. వార్దా ఎక్కడ ఉంటుంది బుచ్చన్న, మన వార్దా నది ప్రాణహిత పైన, వార్దా వేణుగంగ కలిస్తేనే అక్కడ నుంచి దాన్ని ప్రాణహిత అంటాడు. అది ఎక్కడన్నా పోలవరానికి దగ్గరనదా లేకుంటే గోదావరి జిల్లాకు దగ్గరనదా? ఈయన పోలవరానికి అది ఒక 300-400 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ చిన్న ప్రాజెక్టు ఒక 10-15 టీఎంసీలు అది కట్టుకుంటా అని కేసీఆర్ ప్రతిపాదించాడు. ఎందుకు అంటే తుమ్మిడిహెడ్ దగ్గర కాలువలు తవ్వారు కాళేశ్వరం అంటే ప్రాణహిత చేవెళ్లకు, రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడే. ఆ డబ్బులు వేస్ట్ అయితే కాలువల మీద 6-7 వేల కోట్లు పెట్టారు, దాన్ని ఉపయోగించుకుందాం. పక్క నుంచి ప్రాణహిత పోతుంది, గోదావరి పోతుంది, ఆ ప్రాంతంలో నీళ్ళు లేవు, సాగునీరు లేదు వాళ్ళకి, కాబట్టి 2 లక్షల ఎకరాలకు ఇద్దాము, 20 టీఎంసీలను ఉపయోగించుకోవడానికి ఒక వార్దా మీద ఒక రిజర్వాయర్ కట్టాలని చెప్పి కేసీఆర్ ప్రతిపాదించి 2022-23 ప్రతిపాదన ఢిల్లీకి పంపాడు.
ఎప్పుడు తుమ్మిడాటిగా వీలు కాదు అనుకున్నాక ఇప్పటి వరకు దాన్ని ముందు పోనీయకుండా అడుపులు లేసింది చంద్రబాబు నాయుడు. కాళేశ్వరంలో 3వ టీఎంసీ తీసుకోవాలని చెప్పి దాదాపు ఒక 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయింది, దాదాపు కొద్దిగా మిగిలింది. దాన్ని ఇవ్వకూడదని చెప్పి అభ్యంతరం పెట్టాడు. మేడిగడ్డ బ్యారేజ్ మీద అభ్యంతరం పెట్టాడు. కిందికి వచ్చినాక సమ్మక్క బ్యారేజ్ మీద అభ్యంతరం పెట్టిండు. ఆయన్నే మొత్తం అన్నీ ఇప్పుడు ఈ 16 ప్రాజెక్టులకు అడుపులు వేసిండు కదా, ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చేది, అన్నిటి మీద అడుపులు లేసాడు. ఆయన పీరియడ్లో ప్రాజెక్టులు కట్టలేదు, ప్రాజెక్టులు కనీసం ప్రతిపాదించలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో మొదలుపెట్టి కొంతవరకు పూర్తి చేశాడు. ఈయన వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్క గోదావరి మీదనే 7 బ్యారేజీలు పూర్తయినాయి. అంతకుముందు మొదలుపెట్టింది ఒక ఎల్లంపల్లి. ఈయన వచ్చినాక సదర్మాట్ ఎక్కడంటే అది ఖానాపూర్ దగ్గర, నిర్మల్ దగ్గర ఉంటుంది, గోదావరి నది మీదనే అది. దాని తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దాని తర్వాత సీతారామ బ్యారేజ్. ఇన్ని బ్యారేజీలు కేవలం 3-4 ఏళ్ళలో కట్టిండు. చంద్రబాబు నాయుడు నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మానంద రెడ్డి, దామోదరం సంజీవయ్య, ఆ తర్వాత వచ్చిన వెంగళరావు తర్వాత వచ్చిన చెన్నారెడ్డి తర్వాత వచ్చిన అంజయ్య, ఆ తర్వాత వచ్చిన విజయభాస్కర్ రెడ్డి, తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ భవనం వెంకటరాము, మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు. ఈ 2 పార్టీల వాళ్ళు కూడా 57 ఏళ్ళు పరిపాలన చేసి 5-10 మంది ముఖ్యమంత్రులు అయినా కూడా ఒక్క బ్యారేజ్ కట్టలేదు అప్పటి వరకు. ఎల్లంపల్లి రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు, కేసీఆర్ పూర్తి చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా గోదావరి మీద ఒక్క బ్యారేజీకి ముగ్గు వేయలేదు, శంకుస్థాపన చేయలేదు. జలసాధన ఉద్యమం కేసీఆర్ నడిపిన తర్వాతనే ఆ జలయజ్ఞంలో ఈ ప్రాజెక్టులన్నీ పెట్టింది రాజశేఖర రెడ్డి. బట్ ఆయన కూడా నీళ్లు రావాలనే సంకల్పం కాదు, ప్రాజెక్టులు ఉండాలి, కమిషన్లు ఉండాలి, కాంట్రాక్టులు ఉండాలి. నీళ్లు రావాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాలి. ఆయన తుమ్మిడేటి దగ్గర ఏం చేయకుండా ప్రాణహిత చేవెళ్ళ కాలువలు చేవెళ్ళ దగ్గర తవ్వాడు. అక్కడ ఏం లేకముందే పైనుంచి మహారాష్ట్ర వాళ్ళు లెటర్ రాశారు. పృథ్వీరాజ్ సింగ్ ఉండే అప్పుడు, మీరు ప్రాజెక్టులు కట్టుకుంటాను మా అనుమతి లేకుండా, మీరు ఆ తుమ్మిడేటి దగ్గర మొదలుపెట్టింది మాకు అభ్యంతరకరం, మీరు ఇది రిజాల్వ్ చేసుకోకుండా కాలువలు తవ్వుతున్నారు, మీరు దీన్ని తక్షణం ఆపండి, ఒకవేళ నష్టపోతే మాత్రం మాకు సంబంధం లేదు, కనీసం మాకు లెటర్ కూడా రాస్తలేరు, అనుమతి కూడా తీసుకుంటలేరు అని చెప్పాడు ఆయన. ఈ పద్ధతిలో తెలంగాణకు నీళ్ళు ఇచ్చినట్టు కనబడాలి కానీ నీళ్ళు ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళందరూ వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటామంటే కూడా అభ్యంతరాలు చెప్పి ఆపాలి. ఇది మొదటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు దానికి కూడా కారణం ఉంది, వాళ్ళకు రిజర్వాయర్లు లేవు. ఇప్పుడు పోలవరం మొదలుపెట్టారు, అది పూర్తి కాలే. పోలవరం ఇంకో 2 ఏళ్ళ వరకు స్టోరేజ్ అవుతుంది కావచ్చు. అది అయ్యేదాకా మేడిగడ్డను రిపేర్ చేయరు. మేడిగడ్డ బ్లాస్ట్ చేసిన దానిలో కూడా 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఏటీఎం అయింది, ఇది కేసీఆర్కు ఆల్ టైమ్ మనీ, ఇది 1,00,000 కోట్లు తిన్న ప్రాజెక్ట్. ఇది జనం నమ్ముతలేరు. జనాలను నమ్మియాలంటే ఏదో ఒకటి జరగాలి, నాసిరకమైంది అందుకని కూలిపోయిందని చెప్పాలి. రెండవది 2019లో మేడిగడ్డ ఇనాగరేషన్ అయిన కాడ నుంచి వాళ్ళు నవంబర్ డిసెంబర్ నుంచి మే దాకా గేట్లు వేసి పెడతారు. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర 2వ పంటకు నీళ్ళు లేవు. మొదటి పంటకు కూడా ఖరీఫ్లో నాట్లు వేయడానికి ఇక్కని చెప్పవాలి నీళ్ళు. కాబట్టి మేడిగడ్డ వేయడం వల్ల మాకు నీళ్ళు రావడం లేదని ప్రతి సంవత్సరం ఖరీఫ్లో యాసంగి పంటలలో వాళ్ళు ఆందోళన చేసేవాళ్ళు. ఏలూరు దగ్గర కానీ అక్కడ కానీ రాజమండ్రి దగ్గర. ధవళేశ్వరం మీద వికీపీడియాలో మీరు చూస్తే స్పష్టంగా కనబడుతుంది మేడిగడ్డ కట్టిన కాంచి మాకు నీళ్ళు వస్తలేవని. నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నా చంద్రబాబు రేవంత్ ఇద్దరు కుట్ర వల్లనే ఆ బ్లాస్ట్ జరిగింది అని. రేవంత్కి ఉంటుంది, తెలంగాణ ముఖ్యమంత్రి కదా, ఉంటుందంటారా? అది అనిపిస్తుంది మనకు అట్లా. కానీ ఇప్పుడు యజమాని అనొచ్చు, లేకుంటే గాడ్ ఫాదర్ అనొచ్చు. ఆయన మీ మహబూబ్నగర్ జిల్లానే రేవంత్ రెడ్డిది. ఆయన ఒక జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థాయి దాకా తీసుకొచ్చిన దానిలో ఎవరిది ప్రధాన పాత్ర అంటే ఏం చెప్తారు?
తెలుగుదేశంలో ఉన్నవారు చంద్రబాబు అంటారు. కాంగ్రెస్లో పంపింది ఎవరు? ఇవన్నీ ప్రచారాలు బయట. ప్రచారాలైనా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డికి గాడ్ ఫాదర్ ఆయనే. మరి కేసీఆర్ గాడ్ ఫాదర్ కూడా చంద్రబాబే కదా. చంద్రబాబుతో గొడవ పెట్టుకొని కేసీఆర్ బయటకు వచ్చు. ఏం గొడవ లేకుండా బయటకు వచ్చిండు. అంటే ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు మళ్ళా కాలేదు. ఆయన ఏంటంటే చంద్రబాబుకు ఒక కుడి భుజంలా ఉండే కేసీఆర్. ఎందుకు ఉలువచారు తినలే పోయి అమరావతి పోయి జనంలో రామకృష్ణుడు అదేమో ఫార్మల్గా ఎట్లుంటుంది అంటే రాష్ట్రం ఏదన్నా ఇనాగరేషన్ అప్పుడు కానీ ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ కట్టసి కోసం పిలుస్తారు. కానీ ఎన్నడూ కూడా చంద్రబాబుకును కేసీఆర్ పొసగదు. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన బ్లెస్సింగ్స్తో, అంటే ఇప్పుడు మీరు జర్నలిస్టు ఉన్నారు, ఇది టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా. మరి టీడీపీతో పొత్తు కలిసేది ఎక్కడిది? 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి కదా ఎలక్షన్లకి క్యాండిడేట్లను నిలబెట్టారు. బికాజ్ ఆఫ్ రేవంత్. అప్పటికి రేవంత్ కాంగ్రెస్లో కలిసిండు. ఆయనను కాంగ్రెస్లో కలిపింది ఆయనే కాబట్టి ఆయన కోరిక మీద పొత్తు కలిపిండు. అధికారంలోకి రావాలి, కేసీఆర్ని ఎట్లయినా దెబ్బతీయాలని. రెండోసారి ఎక్కడన్నా టీడీపీ క్యాండిడేట్ నిలబడితే 1%, 2% పోయినా కూడా మళ్ళీ మనకు అవకాశాలు ఉండవు, మీరు క్యాండిడేట్లే పెట్టద్దని చెప్పి ఒక 10-15% ఓట్ బ్యాంక్ ఉన్న 10-15% టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఒక్క దగ్గర కూడా క్యాండిడేట్ పెట్టకుండా మొన్నటి ఎన్నికలల్లో 23 నవంబర్ 29 నాడు జరిగిన ఎన్నికలల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు. అంటే తనకు మాలిన ధర్మం ఉంటుందా? ఏమి ఆశించి చంద్రబాబు ఇక్కడ క్యాండిడేట్లను పెట్టలేదు చెప్పు? ఓ 15% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ, ఇక్కడ పార్టీ నిర్మాణం ఉన్నది, అధ్యక్షుడు ఉన్నాడు, ఏ కారణం వల్ల పెట్టలేదంటావు? ఒక్క కారణం ఏంటంటే కేసీఆర్ మీద ఆ కోపము, ఆ కసి. కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెస్ను సపోర్ట్ చేసినా పర్లేదని మొదలనుకున్నాడు. సపోర్ట్ చేసినా మళ్ళీ కేసీఆర్ వచ్చేసరికి రెండో ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటే మనం కాంగ్రెస్ను గెలిపించాలని చెప్పేసి క్యాండిడేట్లను పెట్టలేదు. 2009 మహాకూటమిలో టీడీపీ టీఆర్ఎస్ ఉన్నాయి కదా. ఉంటాయి, కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు పోటీ ఎందుకు పెట్టలేదు అంటున్నా. ఆ పొత్తు కలిసినందుకు నేనేమన్నా, కానీ పోటీ పెట్టకుండా ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా టీఆర్ఎస్ ఎవరి ఫేవర్లోనైనా క్యాండిడేట్లను పెట్టకుండా విరమించుకున్నదా? అక్కడ ప్రూవ్ అయితే లేదా రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు సాక్రిఫైస్ చేసిండు అనేది చిన్న పిల్లోడిని అంటే చెప్తాడు కదా. ఈ యాదృచ్ఛికంగా జరిగిన ఘటనల కోరిలేషన్ అవుతున్నాయేమో కదా. రాజకీయాలలో యాదృచ్ఛికం ఉంటుందా? డెలిబరేటరీ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నాడు, పార్టీ క్యాడర్ ఉన్నది, ఇప్పటి కూడా టీడీపీ క్యాడర్ ఉన్నది. ఆయన ఇక్కడ కూడా మా పార్టీ ఉంటుంది, 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పిందే ఈ పార్టీ కోసం. ఒక పెద్ద ఆఫీసే ఉంది కదా ఇక్కడ బంజారాహిల్స్లో. ఎట్లా వదులుకుంటాడు? తెలంగాణ పార్టీని వదులుకుంటాడా? మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బేగంపేట నుంచి భారీ ఊరేగింపుతోని పార్టీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాడు టీడీపీకి అని చెప్పిండా లేదా? మరి ఎందుకు నిలబెట్టాడు? రాజకీయ పార్టీ దివాలా తీసింది ఏమన్నా? కేవలం కాంగ్రెస్, రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉన్నది, తన శిష్యుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి. సరే ఏదున్నా ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు కలిసి రేవంత్, చంద్రబాబు నాయుడు మనం పరిష్కరించుకుందాము, ఈ పాత గొడవలు మనకొద్దు, ఈ 16 ప్రాజెక్టుల మీద మీరు ఇచ్చిన అప్లికేషన్లను విత్డ్రా చేసుకోండి, పాలమూరుకు మాకు కొన్ని నీళ్ళు ఇవ్వడానికి మీరు అనుమతించండి, ఎందుకంటే 45 టీఎంసీలు నాగార్జున సాగర్ పైన వాడుకునే హక్కు ఉన్నది. బచావ్ ట్రిబ్యునల్ ప్రకారంగా 80 టీఎంసీలను కృష్ణా గోదావరి అనుసంధానం కాగానే డీమ్డ్ టు బి డైవర్టెడ్. మరి 80లో కర్ణాటక 21 ఆల్రెడీ తీసుకుపోతుంది, 14 టీఎంసీలు మహారాష్ట్ర తీసుకుపోతుంది. బట్ మనం ఎందుకు 45 తీసుకోలేకపోతున్నాం? అంటే శ్రీశైలం మీద మాకు కూడా ఉంది, ఆంధ్రకు ఏమున్నది? ఆంధ్రకు ఒక 19 టీఎంసీలే నీకు చట్టబద్ధంగా వచ్చిన నీళ్లు. అది కూడా తెలుగు గంగనా? ఎస్ఆర్బీసీ. తెలంగాణ కూడా అనుమతి లేదు, ఎస్ఆర్బీసీకి మాత్రమే ఉన్నది. తెలంగాణలో ఓన్లీ 1500 క్యూసెక్కులు మద్రాసు తీసుకుపోవడానికి ఉన్నది, ఆ 90,000 క్యూసెక్కులు అది ఇప్పుడు. అంటే నేనేమంటున్నా అంటే కావాలని చెప్పి ఆ ప్రాజెక్టులకు అడ్డుపడ్డది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 45 టీఎంసీలు అని ఇచ్చినట్లయితే పాలమూరు రంగారెడ్డికి అనుమతులు వస్తాయి కదా, ఈసీ అనుమతి వస్తుంది, కాలువలు తవ్వచ్చు,